తమిళంలో పరాజయం పాలైన చిత్రాన్ని ధైర్యంగా తెలుగులోకి చేసిన డబ్బింగ్ ముసుగు వీరుడు 1961 మే 12న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం మిన్నల్ వీరన్ అంతకు రెండేళ్ల ముందే 1959 మార్చి 20న విడుదలయ్యింది. తమిళంలో టిఎన్ఆర్ ప్రొడక్షన్స్ వాళ్లు నిర్మించిన ఈ సినిమాని శాస్త్రి ప్రకాష్లు ఎస్&పి ఫిలిమ్స్ అనే బ్యానర్లో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దర్శకుడు తెలుగువాడే జంపన చంద్రశేఖరరావు. ఈ సినిమా కథ క్లుప్తంగా అనగనగా కావేరీ నది మధ్యలోని ఒక ద్వీపంలో జాలర్లకు పెద్ద చిన్నయ్య. ఆ దీవికి సమీపంలోని కొత్త ఊరు జమీందారు శాంతలింగం. చిన్నయ్య మీద హత్యానేరం మోపి జైలుకు పంపిస్తాడు జమీందారు శాంతలింగం. చిన్నయ్య భార్య మీనాక్షి ఆ దీవి నుంచి బయటకొచ్చేసి మగబిడ్డను ప్రసవించి చనిపోతుంది. ఆ మగబిడ్డ రామయ్య ఇంట్లో పరమేశంగా పెరుగుతాడు. జైలు నుంచి తప్పించుకు వచ్చిన చిన్నయ్య భార్యాబిడ్డలు మరణించారు అని తెలుసుకుంటాడు. కసితోటి జమీందారు ఇంటికెళ్లి అతడి పసిబిడ్డను అపహరించి తెస్తాడు. ఆ పాపను మోహినిగా పెంచి ఆమె ద్వారానే జమీందారు మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంకొక వైపు జమీందారుకు గుణపాఠం నేర్పడానికి అతడి ఇంట్లోనే నౌకరుగా చేరతాడు పరమేశం. అన్యాయాలనెదురుస్తున్న మోహినిని జమీందారు మనుషులు బంధిస్తారు. ఒక ముసుగు మనిషి వచ్చి ఆమెను రక్షిస్తాడు. ఆ ముసుగు మనిషే మరొక సందర్భంలో జమీందారు కొడుకు సుందరం మీద విరుచుకుపడతాడు. ఎవరా ముసుగు మనిషి? మోహిని ఆ ముసుగు మనిషి కలిసి జమీందారుకు ఎలా గుణపాఠం నేర్పారు? మోహిని జమీందారు కూతురే అని ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటివన్నీ కథలో తరువాతి మలుపులు. ఈ డబ్బింగ్ సినిమాకి మాటలు ఆరుద్ర రాస్తే పాటలు ఆరుద్ర, వేణుగోపాలరావు రాశారు. సంగీతం ఏ కృష్ణమూర్తి, పి మునుస్వామి. ఈ చిత్రంలో ముసుగు వీరుడుగా రంజన్, మోహినిగా సంధ్య, జమీందారుగా పిఎస్ వీరప్ప, చిన్నయ్యగా కెఆర్ రామ్సింగ్ మొదలైన వారు నటించారు. మధ్య మధ్యలో గేవా కలర్ దృశ్యాలున్న ఈ సినిమాలో సంతానం అనే గుర్రం, ఉషా అనే కుక్క కూడా ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తెలుగులో 2-3 వారాలు ప్రదర్శించబడినట్లు పత్రికా ప్రకటనల వల్ల తెలుస్తోంది.